ఎందుకు వాళ్ళు సమర్పించుకున్నారు? ఒక నామకార్థమైన వ్యక్తులుగా వెళ్ళి ఆ యొక్క బాలుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పూజించినట్లయితే, వాళ్ళు ఆరాధించినట్లయితే, వారి కానుకలకు సమర్పించినట్లయితే ఇంతలాగా మనం చెప్పుకోని అవసరం లేదు. ఎందుకంటే ఒక పేదవాడు ఒక ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతున్నాడంటే జనాలు చెప్పుకునే సంగతి ఏంటంటే ఏదో ఒక కాకా పడుతున్నాడు అని ప్రజల్లో ఒక అవగాహన వస్తూ ఉంటుంది. నిజమే కదా. మనము ఒక మంత్రి దగ్గరికి వెళ్ళినా లేదా ఒక రాజు దగ్గరికి వెళ్ళినా మనం దేనికి వెళ్తామంటే మనకు అవసరత తీర్చుకోవడానికి ఆ వ్యక్తుల దగ్గరికి మనం వెళ్తూ ఉంటాము. ఇక్కడ మనం ఆగి ప్రశ్నించి ఒక ఆలోచన చేయాలి. జ్ఞానులు ఒక బాలుడి దగ్గరికి వెళ్ళారు అంటే వాళ్ళు గుర్తించింది ఏంటంటే ఈయన నిజమైన దేవుడు, ఈయన రాజు అని మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో మనకి తేటగా మనకు కనబడుతూ ఉంది. వాళ్ళు గుర్తించింది ఏంటంటే ఆయన రాజుగా ఈ లోకానికి పుట్టాడని వారు గుర్తించారు. వారు జ్ఞానులు. సాధారణంగా జ్ఞానులు ఒప్పుకోరు. ఎందుకంటే మేం చెప్పిందే వేదాంతము, మేం చెప్పిందే అది జరగాలి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. రాబోయే కాలంలో జరిగే సంగతులను వాళ్ళని చెప్తూ ఉంటారు. ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి దేవుడు ఉన్నాడా అని చెప్తే వాడు చెప్పే సమాధానం ఏంటంటే లేడు అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఏది జరగబోతుంది, ఎలా టెక్నాలజీగా అన్నది మాకు మించింది ఎవరికి తెలియదు అని చెప్తూ ఉంటారు. ఈ జ్ఞానులు కూడా అట్టి విధంగా ఉన్నప్పుడు ఒక నక్షత్రం ద్వారా వెళ్ళి దేవుని గుర్తించారు. ఒక పసిబాలుడుగా ఉన్న ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి సాగిలిపడి వారు తెచ్చిన ఆభరణాలు, కానుకలు సమర్పించడం అనేది మనం చూస్తూ ఉన్నాము. అంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెద్ద ప్రసంగం నేను చేయని అవసరం లేదు, రాజుగా వాళ్ళు గుర్తించారు. ఈరోజు మనం కూడా ఏం గుర్తించాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి అరుదించింది ఒక లేనివాడుగా, ఒక పేదవాడుగా, ఒక సత్రములో పుట్టాడని మనం గ్రహించనక్కర్లేదు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు మనకు ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితుల్లోంచి తీసివేసి ఒక రాజుగా, ఒక రాజకుమార్తెగా నేను ఉంచాలని ఆయన లేనివాడిగా ఆయన పుట్టాడు. కాబట్టి మనం గ్రహించాలి. ప్రతి సంవత్సరము మనము ఒక క్రిస్మస్ పండుగను మనం చేసుకుంటూ ఉంటాము. దేవుడు లోకానికి అరుదించాడు, నా కోసమే పుట్టాడని మనం చెప్తూ ఉంటాము. ఎన్ని క్రిస్మస్లు జరుగుతూ ఉండి వెళ్ళిపోతూ ఉన్నా కానీ నీ హృదయంలో ఎప్పటికీ పుట్టడం లేదు. నువ్వు క్రీస్తు బిడ్డవని చెప్పుకుంటున్నావు. ఇలాంటి వేడుకలను ఎన్నో హాజరయ్యి నువ్వు ఆరాధిస్తున్నావు, దేవుణ్ణి స్తుతిస్తున్నావు, ఆ దేవునికి మాటలు చెప్తున్నప్పుడు వింటున్నావు. కానీ నిజమైన క్రిస్మస్ ఏనాడు కూడా నువ్వు చేసుకోవడం లేదు. అనేక చోట్ల మనం వెళ్తూ ఉంటాము, జరుపుకుంటూ ఉంటాము. ఈరోజు ఇలాగ వాతావరణం అనుకూలించే పరిస్థితులు లేనప్పుడు కూడా దేవుని మాటలు మనం క్లుప్తంగా వింటున్నామంటే ఏదో ఒక సత్యం ఉంది, ఇక్కడ ఏదో చెప్తున్నారు, అది నేను అర్థం చేసుకోవాలి. వర్షంలో తడిసినప్పుడు కూడా నేను వింటున్నానంటే ఆ సత్యాన్ని ఏంటో నేను తెలుసుకోవాలి. నేను ఇంటికి వెళ్తున్నానంటే ఊరకనే వెళ్ళిపోకూడదు, అలా ఏంటి సంగతి అని మనం తెలుసుకోవాలి. ఒక క్రిస్టియన్గా నువ్వు పుట్టి దేవునికి పరిచయాన్ని వాడబడుతుందని నేను సీనియారిటీ అని చెప్పుకోనక్కర్లేదు. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టండి. ఈరోజు ఆ సత్యం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు పుట్టారో తెలుసుకోవాలి. ఆ జ్ఞానులు ఎందుకు సమర్పించారో కానుకలు తెలుసుకోవాలి. ఆ జ్ఞానుల కంటే మించిన వ్యక్తులు మనం కాదు కాబట్టి ఎందుకు ఈ బోధ, ఎందుకు ఈ ఆలోచన, ఎందుకు ఈ పండుగ, ఎందుకు దేవుడు పుట్టాడని తెలియపరుస్తున్నారు, అసలు అర్థం ఏంటి అని మనం తెలుసుకుంటే ఈ రోజే నిజమైన క్రిస్మస్ నీ కుటుంబంలో, నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. మరి సత్యాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు. ఒకసారి ఆలోచించి క్రిస్మస్ యొక్క పండుగలు మనం జరుపుకోవడం కాదు. ఒక బాలుడికి పుట్టిన వ్యక్తులే జ్ఞానులు సాగిలపడ్డారంటే మనం ఏపాటి వాళ్ళం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? కానుకలు ఆ రోజు జ్ఞానులు తెచ్చారని ఈ రోజు నువ్వు ఒక ఎకరం పొలం అమ్ముకుని తేవసల్లా, బంగారం అమ్ముకుని తేవసల్లా, వేరు కానుకలు ఇవ్వవసల్లా. నువ్వు ఇవ్వాల్సిందల్లా ఒకటే, నీ హృదయము దేవునికి సమర్పిస్తే అదే పెద్ద కానుక. చెప్పండి, నీ హృదయము దేవునికి సమర్పిస్తే అదే నిజమైన కానుక. ఒక్కసారి అనుకోవాలి నువ్వు, అయ్యా నా హృదయం ఇచ్చినా, నా జీవితం ఇచ్చినా, నువ్వు చేసే త్యాగానికి నేను ఏమి ఇవ్వలేను ప్రభువా. ఎందుకంటే ఈ లోకానికి అరుదించింది నీవు, నా కోసమే పుట్టావు, నా కోసమే నువ్వు మరణించావు.
ఇంతకు మించిన ఆలోచన నాకు తెలీదు, ఇంతకు మించిన సువార్తను వినవసలా, నువ్వు నా కోసమే పుట్టావు, నా కోసమే మరణించావు, కాబట్టి నా హృదయం ఇవ్వటమే కాదు, నా జీవితకాలం అంతా కూడా నేను స్తుతిస్తాను. ఇది అసలైన కానుక. ఇవ్వగలుగుతున్నావు నువ్వు? నీ జోబులోంచి ఒక 500 ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. అసలైన కానుక ఏమి ఇవ్వాలంటే, మన హృదయాన్ని ఎప్పుడైతే సమర్పిస్తామో, ఎప్పుడైతే ఆరాధిస్తామో, నిజమైన క్రిస్మస్ మనం ఈరోజు మనం చూడగలుగుతాము. మరి అట్టి కృప మనందరికి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక.